హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకోసం కొండారెడ్డి బ్రిడ్జ్ చూపిస్తానికైతే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏందైతే చూపిస్తా. ఇప్పుడైతే మనం అయితే స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే కొత్త కొత్త ఊర్లు చూపిస్తామని ఈరోజు అయితే కర్నూలు వచ్చా. కర్నూలులో ఏమేమి ఉందైతే చూపిస్తా. ఇదైతే వచ్చేసి బళ్ళారి రోడ్. బళ్ళారి స్టేట్ వెళ్తే బళ్ళారి రోడ్ ఇది. ఇప్పుడైతే మనమైతే కొండారెడ్డి బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాము. బళ్ళారి చౌరస్తా అంటారు. ఇటు పోతే బళ్ళారి, ఇటు పోతే మంత్రాలయం. మనమైతే ఇటు వెళ్ళాలి, ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్ళి రైట్కి అయితే వెళ్ళాలి. సిగ్నల్ కాడ ఆగినాము. బండ్లు అయితే మోగుతున్నాయి. కర్నూలులో మాత్రం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. ఎంతైనా పాత రాజధాని కదా. కళ్యాణి జ్యువెలర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నుంచి అయితే మనమైతే లెఫ్ట్ వెళ్ళాలి. ఈ సిగ్నల్ కాడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. చౌరస్తా కాడ నుంచి అయితే మనమైతే రైట్కి వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం వెళ్తే కొండారెడ్డి బ్రిడ్జ్. ఇప్పుడైతే మనమైతే కొండారెడ్డి బ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మన మహేష్ బాబు సినిమా షూటింగ్ అయితే జరిగిందట. ఆ చెట్లు కనబడతాను కదా, చెట్ల దగ్గర అలా విజయశాంతి ఉన్నది. అదేం సినిమా మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా మనమైతే పైకి వేసి చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్తున్నాము. పైన ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సాయంత్రం అయితే ఇక్కడ కూర్చునేందుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉన్నది. టైం 1 అవుతుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి. మరి పైన ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక పైకి ఎక్కి ఎక్కుతాను. పైకి ఎక్కి కిందికి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడనే మహేష్ బాబు షూటింగ్ అయితే జరిగిందట. అది ఏ సినిమా నాకైతే గుర్తు రావట్లేదు. మీకు గుర్తు వస్తే కామెంట్లు అయితే చెప్పండి. పైన అయితే ఇట్లుంది. ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్తున్నాం. ఇట్లా చిన్న స్టెప్ ఉన్నాయి, ఫిక్స్ ఉన్నాయి. ఇది ఇక పైకి వెళ్తే ఇలాగైతే ఉంటుంది. అరే ఘోరంగా ఉన్నది కాకా. ఇక రౌండ్ కూడా తిరిగి చూద్దాం ఏమేమి ఉన్నది మీకైతే చూపిస్తా. ఇదైతే కర్నూలు ఉన్నది మనకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏముంది, ఇక్కడ నుంచి అయితే కిందికి మళ్ళీ దిగచ్చు. అరే అట్లా తిరిగి ఇట్లా కిందికి దిగుడు అనుకుంటా. కానీ ఇటు చూద్దాం ముందుగా ఇటు ఏముంటుందని. ఇక్కడైతే నైట్లో ఫొటోస్ దిగేందుకు అయితే చాలా బాగుంటుంది. పైకి కూడా ఎక్కుదాం. ఇంకా పైకి ఎక్కితే ఏముంటుంది అంటే ఏం లేదు. ఇది లాస్ట్ ఇక మొత్తం పైకి ఇది. ఇక్కడ ఫోటోలు దిగేటోళ్ళు ఫోటోలు అయితే దిగుతాను. ఇది ఫుల్ మొత్తం కొండారెడ్డి బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కిన. ఇలా ఇక్కడైతే ఫొటోస్ దిగేటందుకు చాలా బాగుంటుంది. ఇది ఏందో అసలు కిందికి పోయేందుకు తవ్వుంది కావచ్చు, కానీ బంద్ ఉంది. కింది నుంచి తవ్వుందట. ఇక్కడ ఫొటోస్ ఇవి దిగేందుకైతే చాలా బాగుంటుంది. ఇదైతే పైన. ఇక్కడ నుంచి రోడ్ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఈ టైప్ ఉంటుంది. ఇది రోడ్డు. మనమైతే పక్కన బస్ పక్కన అయితే స్కూటీ పార్కింగ్ చేసినాం. నేనైతే ఇక్కడ అడిగిన ఏదైతే ఒక సొరంగం ఉందట. ఇది చాలా రోజుల నుంచి అయితే తాళం వేసిందట. మరి ఇక మనం ఈ నుంచి అయితే పైకి వెళ్దాం. ఇదైతే కొండారెడ్డి బ్రిడ్జ్ పైన ఇలా ఉంది చూడండి. ఇక ఇప్పుడైతే మనం కిందికి దిగి ఇక ఇంటికి అయితే వెళ్దాం. రేపైతే మళ్ళీ బెల్లంపల్లి అయితే వెళ్ళేది ఉంది. ఇదైతే నేనైతే కిందికి దిగుతాను. చూసి దిగాలి. మిస్ అయింది అనుకో బయట పడతాం పోయి. ఇక్కడ నుంచి అయితే కిందికి దిగుదాం అనుకున్నా కానీ అక్కడ లేడీస్ ఉన్నారు. ఇక లేడీస్ పోయినాక మనమైతే కిందికి దిగుదాం. కాక బండాల కింద అయితే చాలా చల్లగా అనిపిస్తుంది. ఎండ కూడా ఖతర్నాక్ ఉన్నది బయట. అక్కడైతే ఫోటోషూట్ చేసుకుంటాను. వీళ్ళు తొందర అయితే మనం వెళ్దామంటే లేదు, పైకి రావట్లేదు, కిందికి పోవట్లేదు. ఇక నేనైతే కిందికి అయితే వెళ్తున్నా. సీదా అక్కడ నుంచి మన స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ కార్ నుంచి అయితే బయలుదేరాలి. స్కూటీ అయితే రోడ్ పక్కకు ఉంది. ఈ కిందికి దిగే రూటు అది పైకి వచ్చేది. అది పైకి ఎక్కాలి, ఇది కిందికి దిగాలి. ఇప్పుడు ఈ నుంచి అయితే మళ్ళీ అటు పక్కకు ఉన్నాయి స్టెప్స్. ఇక మొత్తానికైతే నేనైతే కిందికి అయితే దిగుతాను. నేను వచ్చి కూడా చాలాసేపు అయింది. దీని నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. మొత్తం కిందికి స్టెప్స్ అన్నట్టు ఇవి. నైట్లో రావాలి కాక చూస్తానికి చాలా బాగుంటుంది లైటింగ్ అది ఇది.
ఏంటంటే నాకు టైం లేదు అన్నట్టు మీకు చూపించాలన్నట్టు నేనైతే వచ్చిన. ఇదైతే ఇక మెయిన్ రోడ్. బస్ స్టాండ్ పోవాలంటే ఇక ఇటు వెళ్ళాలి, ఇక్కడ నుంచి రైట్. మనమైతే అక్కడ ముందైతే స్కూటీ కాడికి వెళ్దాం. ఇక్కడైతే ఈ ఫొటోస్ ఉన్నాయి, దీనికి సంబంధించినవి కావచ్చు. మన స్కూటీ అయితే ఆటో ఎన్నుకున్నది, ఆడికైతే వెళ్తున్నా. ఈ బస్ వెనుకపోతే మాత్రం మన స్కూటీ ఉంది. అయితే ఫైనల్లీ మన స్కూటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సాజిద్ ఆటో వాళ్ళని యూట్యూబ్ పైన మన ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా మీద ఫాలో చేయండి. ఓకే బాయ్ గాయస్. ఇలాంటి ఇంకా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఏది సాజిద్ ఆటో వాళ్ళ యూట్యూబ్ పైన, ఇన్స్టా మీద సాజిద్ ఆటో బ్లాగ్స్. ఓకే బాయ్.